హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. ప్రతిరోజు ఉదయాన్నే దువ్వెనకి జుట్టు గుత్తలు గుత్తలుగా వస్తుంటే గుండె ఆగినంత పనవుతుందా మీకు? చాలా మంది ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడేస్తుంటారు. కానీ అసలు పరిష్కారం మన వంటింట్లోనే ఉందని తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. ఎస్, కెమికల్స్ లేని ఒక మ్యాజికల్ హెయిర్ మాస్క్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీన్ని ఒక్కసారి అప్లై చేస్తే మీ జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా ఎలా మారుతుందో మీరే చూస్తారు. అసలు ఆ మాస్క్ ఏంటి, అది ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేయండి. జుట్టు రాలటం, చివర్లు పగిలిపోవటం, జుట్టు నిర్జీవంగా కనిపించడం, ఈ రోజుల్లో ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్. మార్కెట్ ప్రోడక్ట్స్ తాత్కాలికంగా మెరుపునిస్తాయేమో కానీ మన జుట్టు హెల్త్ ని పాడు చేస్తాయి. అందుకే మనం ఇవాల్టి వీడియోలో ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఒక హెయిర్ మాస్క్ చేసుకుందాం. ఇది జుట్టుకి ఒక సూపర్ ఫుడ్ లా పనిచేస్తుంది. ముందుగా మనం తీసుకునేది శనగపిండి అంటే బేసన్. ఇది స్కాల్ప్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్, మురికిని చాలా సున్నితంగా క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత ఆమ్లా పౌడర్. ఇది విటమిన్ సికి పవర్ హౌస్ లాగా జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. అలాగే కొంచెం పెరుగు. ఇది మంచి కండిషనర్లా పనిచేస్తుంది. చివరిగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె. ఇది జుట్టుకి కావాల్సిన పోషణని, మెరుపుని ఇస్తాయి. ఒక చిటికెడు పసుపు. ఇది యాంటీబ్యాక్టీరియల్. స్కాల్ప్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్లుంటే అవి రాకుండా చేస్తుంది. ఒక క్లీన్ బౌల్ తీసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేయండి. పేస్ట్ మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు లేదా రోజ్ వాటర్ కలుపుకోండి. మరీ పల్చగా చేయకండి, స్కాల్ప్ మీద సరిగ్గా అంటుకోవాలి కదా. ఇది ఒక స్మూత్ పేస్ట్లా తయారవ్వాలి. అప్లై చేసే ముందు మీ జుట్టు కొంచెం తడిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని స్కాల్ప్ నుంచి మొదలుపెట్టి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. అప్లై చేశాక వేళ్లతో ఒక 5 నిమిషాల పాటు జెంటిల్గా మసాజ్ చేయండి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్ అవుతాయి. దీన్ని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి. నమ్మండి, కండిషనర్ అవసరమే ఉండదిక. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మొదటిది జుట్టు రాలటం తగ్గుతుంది. రెండోది డాండ్రఫ్ సమస్య మెల్లగా తగ్గుతుంది. మూడోది మీ జుట్టుకి ఒక న్యాచురల్ కలర్ అండ్ షైన్ వస్తుంది. ఇక చిన్న చిన్న టిప్స్ చూద్దాం. మీది మరీ డ్రై హెయిర్ అయితే నూనె కొంచెం ఎక్కువ వేయండి. ఒకవేళ ఆయిలీ స్కాల్ప్ అయితే పెరుగు ఎక్కువ వేయండి. దీన్ని వారానికి 2 సార్లు చేస్తే ఒక నెలలో మీ జుట్టు ఎంత హెల్దీగా మారిందో మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఇంట్లోనే దొరికే వాటితో ఇంత మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీ జుట్టు ఎలా మారిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.